వెల్కమ్ టు యూఐటీవీ. అధికార పార్టీ కాంగ్రెస్లో పదవులపై కొత్త పంచాయతీ మొదలైంది. మొన్నటి వరకు మంత్రివర్గ విస్తరణపై ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ ఉండేది. వాటికి తెరదించుతూ మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి మంత్రులుగా చోటు కల్పింది. ఇక మరో 3 పదవులను ఖాళీగా ఉంచింది అధిష్టానం. అనంతరం గత కొన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న పార్టీ జాబితాలపై తాజాగా అధిష్టానం స్పష్టతనిచ్చింది. ఈ క్రమంలో టీపీసీసీ కమిటీకి 96 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కొత్త జాబితాను విడుదల చేసింది. ఇందులో 27 మందికి ఉపాధ్యక్ష పదవులు, 69 మందికి ప్రధాన కార్యదర్శుల పదవులు కేటాయించింది. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పార్టీలో తీసుకున్న తాజా నిర్ణయాలపై, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరిపారు. ఇప్పటికే తాను కలిసిన కేసీ వేణుగోపాల్తో పాటు ఖర్గే, రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. శాఖలపై నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ సమీకరణాలు, అసంతృప్తుల నచ్చవేత, భవిష్యత్తు కార్యాచరణ అన్నీ ఇందులో భాగమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న హోమ్, మున్సిపల్, ఎడ్యుకేషన్, మైనింగ్, మైనారిటీ వెల్ఫేర్ వంటి ముఖ్యమైన శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది. గడ్డం వివేక్ లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు, వాకిటి శ్రీహరికి లా, యూత్, పశుసంవర్ధక లేదా మత్స్యశాఖ, అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖలు కేటాయించవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బట్టి వద్ద ఆర్థిక మరియు ఇంధన శాఖలు ఉన్నాయి. బట్టి తనకు ఆర్థిక శాఖ వద్దని సీఎంతో చెప్పినట్లుగా సమాచారం. ఈ అంశాన్ని కూడా అధిష్టానానికి రేవంత్ చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఆయనకు హోంశాఖ అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే శాఖల మార్పుపై అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. మరి ఎవరెవరికి ఏ శాఖను కేటాయించబోతున్నారో చూద్దాం.